కోటేశ్వరరావు గారు నమస్కారం. నమస్తే సార్, యువర్ కామెంట్స్. 2017లో మొదటి 6 నెలల్లో దేశంలో వచ్చినటువంటి కొత్త పెట్టుబడి ప్రతిపాదనలు 9.6 లక్షల కోట్లు. 2017 మొదటి 6 నెలలు కేర్ రేటింగ్స్ సంస్థ విడుదల చేసినటువంటి వివరాల ప్రకారం నేను చెప్తున్నాను. 2021 మొదటి 6 నెలల్లో అది 1.5 లక్షల కోట్లకి పడిపోయింది. అంటే 2017తో పోలిస్తే 2021 నాటికి 80% న్యూ ప్రాజెక్ట్స్ ప్రపోజల్స్ అనేటువంటివి పడిపోయాయి. ఇది దేశవ్యాప్తంగా, తెలంగాణలో లేకపోతే ఆంధ్రప్రదేశ్ లేకపోతే గుజరాత్ అని కాదు నేను చెప్తాను. అంటే మన ఇండస్ట్రియల్ సీన్ ఎలా ఉంది అనేటువంటి దానికి ఇది నిదర్శనం. దానిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడులు రాలేదన్నా, లేకపోతే మరొక రాష్ట్రానికి రాలేదన్నా, లేకపోతే ప్రతిపాదనలు రాలేదన్నా, దీనికి వెలుపలగా ఎవరు ఎన్ని కబుర్లు చెప్పినప్పటికీ రాదు అనేటువంటిది మనం గమనించాలి. అందుకని మనం పత్రికల్లో లేకపోతే టీవీ ఛానల్స్ లో లేకపోతే మన వ్యాఖ్యానాల్లో మనం ఏమన్నా చెప్పుకోవచ్చు, కానీ భౌతికంగా ఉన్నటువంటి ఒక వాస్తవం. నేను ఇంకొంచెం ముందు కూడా చెప్తాను, ఎందుకంటే బీజేపీ మిత్రులు ఉన్నారు, బీజేపీని భుజం కాస్తున్నటువంటి జనసేన మిత్రులు కూడా ఉన్నారు కనుక 2014లో నరేంద్ర మోడీ గారు తాను ముఖ్యమంత్రిగా గుజరాత్, వైబ్రెంట్ గుజరాత్ పేరుతోటి ఎంత హడావుడి చేశారో ముఖ్యమంత్రిగా మనందరికీ తెలుసు. గుజరాత్ మోడల్ డెవలప్మెంట్ ని నేను గెలిస్తే గుజరాత్ మోడల్ డెవలప్మెంట్ ని దేశం అంతటా వ్యాపింపజేస్తాను అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశారు. కరెక్ట్. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జర్నలిస్టులు, కోటేశ్వరరావు గారు ఒక్క నిమిషం, దేశవ్యాప్తంగా ఉండేటువంటి మీడియా మిత్రులందరినీ తీసుకుని వెళ్ళి గుజరాత్ అంతా కూడా తిప్పి చూపించి అది దేశవ్యాప్తంగా ప్రచారం అయ్యేట్టుగా కూడా చేశారు. సప్లిమెంట్ యూ, అది అందరికీ తెలిసినటువంటిది. ఆ తరువాత ఎప్పుడైనా ఆ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం కానీ ఆ గుజరాత్ మోడల్ ఏమిటి, దేశమంతటా అమలు జరపడానికి తీసుకున్నటువంటి కార్యాచరణ ఏమిటి అని ఎప్పుడైనా చెప్పిన పాపాన పోయారా? అందువల్ల నేనేం చెప్తున్నానంటే, రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేదు అధికారానికి రావాలని కలలు కంటున్నటువంటి పవర్ స్టార్ కావచ్చు, ఏమైనప్పటికీ రాజకీయ నాయకులు చెప్పేటువంటి దానికి ఆచరణకి చాలా తేడా ఉంది. వాస్తవ పరిస్థితులు మనకి అనుకూలంగా లేవు అనేటువంటిది మనం ముందు గమనించాలి. ఇప్పుడు గతంలో కూడా మనం చూసాం, నాగార్జున సాగర్ ప్రాజెక్టు గురించి నాకు చాలా హాస్యాస్పదంగా ఉండేది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఇప్పటికీ ఇంకా కొన్ని పనులు, పునరావాసానికి సంబంధించినటువంటి పనులు ఇప్పటికీ కొన్ని పెండింగ్ లో ఉన్నాయని కొన్ని రికార్డుల్లో ఉంటుంది. ఇంకా కాలువ చివరి భూములకి అవన్నీ రాలా. ప్రతి ముఖ్యమంత్రి కూడా మేమే నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టామని చెప్పుకున్నటువంటి ఉదంతాలు గతంలో కూడా ఉన్నాయి. అందుకని ఈ కంటిన్యూస్ ప్రాసెస్ లో ఎవరి హయాంలో ఏది జరిగితే అది తమ ప్రతిభ అని చెప్పేసి ఎవరైనా చెప్పుకుంటే అంతకంటే హాస్యాస్పదం లేదు. ఎందుకంటే అవి వాళ్ళని బట్టి రావు. ఉదాహరణకి ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, సులభతర వాణిజ్య ర్యాంకులు, ప్రపంచ బ్యాంకు ఏ విధంగా దాన్ని ఇప్పుడు సస్పెండ్ చేసింది అనుకోండి, ఆ జబ్బుని మన రాష్ట్రాలకు కూడా అంటించారు మన కేంద్ర పాలకులు. అది మన్మోహన్ సింగ్ గారు కావచ్చు, లేకపోతే నరేంద్ర మోడీ గారు కావచ్చు, ఎవరైనా ప్రధాని ఎవరైనా కాదు. దానికోసం ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారనేటువంటిది మన అందరికీ తెలిసింది. అందువల్ల చంద్రబాబు నాయుడు హయాంలో 1వ నెంబర్ స్థానంలో ఉన్నా, లేదు మన శ్రీధర్ గారు చెప్పినప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 1వ నెంబర్ స్థానంలో ఉన్నా, మనకు వస్తున్నటువంటి పెట్టుబడులు కానీ పరిశ్రమలు కానీ ఏమీ లేవు. 0 స్థానంలో ఉన్నటువంటి దాంతో మనం 1వ స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా సమంగా ఉన్నాం తప్ప ఎందుకంటే ఎక్కడ లేవు. అందుకని ఈ ర్యాంకులు లేకపోతే వీటి ఘనత సాధించడం, దానికోసం అక్రమాలకు పాల్పడటం, వాటిని అంకెలను తారుమారు చేయడం, అది ప్రపంచ బ్యాంకు స్థాయిలోనే జరిగిందనేది ఇప్పుడు పెద్ద ఆరోపణ కదా. అందువల్ల ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ప్రాపగాండా వారికి ఉపయోగపడేటువంటి తప్ప వాస్తవం కాదు. అసలు హైదరాబాద్ లో ఎందుకని అభివృద్ధి చెందే పరిశ్రమలు ఇక్కడ
వ్యవసాయానికి పనికిరానటువంటి భూములు వేలాది లక్షలాది ఎకరాలు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నాయి. అందుకని హైదరాబాద్ ఒక కేంద్రంగా ఉంది. దీనికి అవసరమైనటువంటి అనేక సౌకర్యాలు, లాజిస్టిక్స్ అన్ని ఉన్నాయి కనుక ఇది ఒక పెద్ద కేంద్రంగా అభివృద్ధి చెందింది. అదే ఎటువంటి ప్రోత్సాహం లేకపోయినప్పటికీ విశాఖపట్నం కూడా హైదరాబాద్ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి చెందింది. దానికి కారణం ఏమిటి? అక్కడ ఉన్నటువంటి సహజ వనరులు, దానికి ఉన్నటువంటి ప్రాధాన్యతలైనటువంటి స్పష్టం. అందువల్ల వీళ్ళు ఎవరు ఏం చెప్పినప్పటికీ మేము విశాఖపట్నాన్ని అభివృద్ధి చేశామని వాళ్ళు ఎవరైనా చెప్పుకున్నా, లేదు మేము హైదరాబాద్ ని అభివృద్ధి చేశామని ఇంకోళ్ళు చెప్పుకున్నా, ఇదంతా కూడా ఒట్టి ప్రచారము, గొప్ప చెప్పుకోవడం తప్ప మరొకటి కాదు. కొన్ని సహజమైనటువంటి వాటి అనుకూలంగా అక్కడ పెట్టుబడులు వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు ఉండబట్టే ఐటీ హైదరాబాద్ లో వచ్చిందని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. మరి అటువంటి చంద్రబాబు నాయుడు కర్ణాటకకు లేరు, అటువంటి చంద్రబాబు నాయుడు తమిళనాడుకు లేరు, అటువంటి చంద్రబాబు నాయుడు మహారాష్ట్రకు లేరు. మరి అటువంటి అక్కడ ఐటీ అభివృద్ధి చెందలేదా? అక్కడ ఎట్లా అభివృద్ధి చెందింది? అందుకని పెట్టుబడులైనా లేకపోతే పరిశ్రమలైనా ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ఎక్కడ లబ్ధి ఉంటే అక్కడికి పెట్టుబడిదారుడు వస్తాడు, ఎక్కడ మార్కెట్ ఉంటే అక్కడికి పెట్టుబడిదారుడు వస్తాడు తప్ప మన మహాను చూసి లేకపోతే మన గొప్పను చూసి ఎవరు వచ్చి చేతులు కాల్చుకోరు అనేటువంటిది మనం గమనించాలి. ఆ రీత్యా చూసినప్పుడు ఎదురు గాలి వీస్తా ఉంది, ప్రపంచవ్యాప్తంగా వీస్తా ఉంది, మన దేశంలో అంతకంటే వీస్తా ఉంది. ఈ ఎదురుగాలు వీస్తున్నటువంటి సమయంలో ఎవరైనా వాళ్ళ గొప్ప వీళ్ళ గొప్ప అని చెప్పేసి ఎవరైనా అనుకుంటే అది తాత్కాలిక ఆనందం తప్ప రాష్ట్ర ప్రజలకి ఉపయోగం లేదు. రాష్ట్ర ప్రజల్ని తప్పుదారి పట్టించే వాళ్ళగానే మిగిలిపోతారు. ఒక్క నిమిషం కోటేశ్వరరావు గారు, ఒక్క నిమిషం. శ్రీధర్ గారు ఏదో పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనిస్తున్నారు, బ్రీఫ్. బ్రీఫ్గా అంటే మీరు ఇందాక లేవనెత్తిన చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు సమానంగా కట్టారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కేటీఆర్ గారు అఫీషియల్గా కంప్లైంట్ ఇచ్చారు, there is a fraud played by AP government అని చెప్పి. అదే నేను డిఫరెన్స్ అది. ఒక్క నిమిషం there is no complaint against AP government against జగన్మోహన్ రెడ్డి మా టైంలో ఈ 2.5 సంవత్సరాలు అలాంటి కంప్లైంట్ ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర రాష్ట్ర ప్రభుత్వాల టైంలో కూడా ఈ 2 సంవత్సరాలు ఎవరు ఇవ్వలేదు, అది కూడా నాకు తెలుసు. భారతదేశ ప్రభుత్వం మీద చైనా కంప్లైంట్ ఇచ్చింది వరల్డ్ బ్యాంక్కి. దెన్ వరల్డ్ బ్యాంక్ సెడ్ నో ఇండియా ఇస్ క్లీన్ అని చెప్పి వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇచ్చి ప్రెసిడెంట్ సస్పెండ్ చేద్దామన్నారు. సో ఆ వ్యత్యాసం ఉన్నది. మీరు అన్నట్టు మొత్తం హోల్ వరల్డ్ ఎకానమీ కొంత డౌన్ ఉన్నది. ఇవన్నీ కూడా అక్కడ ఆపర్చునిటీస్ ఉంటే వస్తాయి, లేకపోతే అవసరం ఉంటే వస్తుంది, మార్కెట్ ఉంటే వస్తుంది. ఎస్, ఇవన్నీ ఉన్నా కూడా పొలిటికల్ లీడర్షిప్ ఈజ్ ఆల్సో వైటల్ అండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే 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 థ్యాంక్ యూ మిస్టర్ శ్రీధర్. కోటేశ్వరరావు గారు, గో హెడ్. నేను అన్నది బిజినెస్ ర్యాంకులు ఉన్నా కానీ రాలేదని, కంప్లైంట్స్ గురించి కాదు. కంప్లైంట్స్ సరే, అది వేరే విషయం అనుకోండి. కంప్లైంట్స్ వేరే. అన్నిటికన్నా ఇక్కడ కీలకమైనటువంటి విషయం ఏంటంటే విదేశీ పెట్టుబడులు, భారతదేశంలోకి వచ్చేటువంటి విదేశీ పెట్టుబడులు 80% తగ్గాయి అక్రాస్ 2014 నుంచి కనుక తీసుకున్నట్లయితే. అది చాలా కీలకమైనటువంటి అంశం. గో హెడ్ సార్. విదేశీ పెట్టుబడులు నేను చెప్పింది భారతదేశంలో కొత్త పెట్టుబడులు 2015లో 9.5 లక్షల కోట్ల ప్రతిపాదనలు వస్తే 2021 మొదటి 6 నెలల్లో 1,05,000 కోట్లకు పడిపోయాయి. మళ్ళీ మీరు చెప్పేటువంటి విదేశీ పెట్టుబడులు వేరు. ఆ విదేశీ పెట్టుబడులు కూడా ఎక్కడికి వస్తున్నాయంటే మహారాష్ట్రకు వస్తున్నాయి, లేకపోతే కర్ణాటకకు వస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ ఎనేబుల్డ్ సర్వీస్ సెక్టర్ కు వస్తున్నాయి. సర్వీస్ సెక్టర్ ఎక్కడ ఉంటే అక్కడికి పెట్టుబడులు వస్తాయి. అందువల్ల ఆంధ్రప్రదేశ్ లో ఐటీ సెక్టర్ లేదు కనుక విదేశీ పెట్టుబడులు దాదాపు రావు. వచ్చినా కానీ అవి నామమాత్రమే. ఇండస్ట్రియల్ సెక్టర్ లో వచ్చేటువంటి విదేశీ పెట్టుబడులు అనేటువంటివే తక్కువ. మొత్తం సర్వీస్ సెక్టర్, ముఖ్యంగా ఐటీ సెక్టర్ కే అవి పరిమితం అవుతున్నాయి దేశవ్యాప్తంగా కూడా. అందువలన అది వేరే సబ్జెక్ట్. దాన్ని మనం తీసుకున్నది ఇది వేరు. ఎందుకంటే నేను చెప్తుంది ఏంటంటే అసలు ఆ ఇండస్ట్రియల్ సీనే లేదు దేశంలో ప్రస్తుతం. అందువల్ల రాష్ట్రం కూడా దానికి మినహాయింపుగా ఉండజాలదు. రెండోది, ఈ అనవసరమైనటువంటి కాంట్రవర్సీ. ముఖ్యంగా ఒక విధంగా చెప్పాలంటే అసలు మీకు రాజధాని లేదు అనేటువంటిది లేనిపోయినటువంటి ఒక తలనొప్పి ప్రపంచవ్యాప్తంగా లేకపోతే దేశవ్యాప్తంగా వచ్చిందనేటువంటిది ఒక వాస్తవం. అందువల్ల
దానివల్ల ఏదో పరిశ్రమలు రావు లేకపోతే వెనుక్కుపోతాయని నాకైతే నమ్మకం లేదు. కానీ ఒక ఎన్విరాన్మెంట్ ఇక్కడ ఏదో ఒక బాధ్యత రహితమైనటువంటి ప్రభుత్వం ఉంది, లేకపోతే కక్షపూరితమైనటువంటి ప్రభుత్వం ఉంది అనేటువంటిది పెద్ద ఎత్తున ప్రచారం నేషనల్ మీడియా కావచ్చు, స్థానిక మీడియా కావచ్చు, లేకపోతే సోషల్ మీడియా కావచ్చు, ఈ ఎన్విరాన్మెంట్ కూడా ఒక విధంగా నష్టపరిచేదే. అయితే మొత్తంగా పెట్టుబడులు పెట్టదలుచుకున్నటువంటి వాడికి ఎవరేమిటో, వాడికి లాభాలు ఏమిటో, ఆ లాభాలకి ఏ ప్రభుత్వం ఎన్ని రాయితీలు ఇస్తుందో చూస్తాం. ఉదాహరణకి కైటెక్స్ కంపెనీ కేరళలో వాళ్ళు అక్కడ పర్యావరణానికి సంబంధించినటువంటి తనిఖీలు చేస్తే అక్కడి నుంచి వాళ్ళ మీద దాడి చేసి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఒకళ్ళు స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే మీద దాడి చేసి ఎక్కడ మీరు మాకు ఎక్కువ రాయితీలు ఇస్తారని చెప్పేసి రాష్ట్రాల మొత్తానికి కుక్కలకి వేసినట్టుగా వేసి ఆ కైటెక్స్ కంపెనీ ఏ విధంగా వ్యవహరించిందో మనం చూసాం. అన్ని రాష్ట్రాలు పోటీ పడ్డాయి. చివరికి తెలంగాణ రాష్ట్రం ఎక్కువ రాయితీలు ఇస్తామని చెప్పింది. ఇక్కడ నుంచి ప్రత్యేకమైనటువంటి విమానాలను ఇచ్చి పంపించింది అక్కడ ఉన్నటువంటి సిబ్బంది దానికోసం. అందుకని ఈ విధమైనటువంటి పోటీ వాతావరణం కూడా ఉంది. ఈ పోటీ వాతావరణంలో రాష్ట్ర సంపదల్ని, ప్రజల సంపదల్ని పెట్టుబడిదారులకి ఎవడో అప్పనంగా అప్పగిస్తే వాళ్ళ దగ్గరికి వస్తున్నమాట వాస్తవం. అటువంటి పరిస్థితి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో లేదు. వాళ్ళకి కావాల్సిన చోట కానీ లేకపోతే వాళ్ళు కోరుకున్న విధంగా భూములు అప్పనంగా ఇవ్వడానికి అక్కడ లేవు. రెండవది, రాయితీలు విపరీతంగా ఇవ్వడానికి అవసరమైనటువంటి ఖజానా కూడా అక్కడ లేదు. అందువల్ల ఇది కూడా ఒక డిసడ్వాంటేజ్ పొజిషన్ లో ఆంధ్రప్రదేశ్ ఉన్నది అనేది నా అభిప్రాయం. అంటే ఇంకో చిన్న క్లారిఫికేషన్, రాయితీలు ఖజానాలో ఆంధ్రప్రదేశ్ ఇవ్వడానికి డబ్బులు లేవని మీరు అంటున్నారు. రాయితీలు ఇచ్చేవి ఏ ప్రభుత్వం అన్నా సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వాళ్ళు కట్టే ఫ్యూచర్లో కట్టే ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇస్తారు తప్ప ప్రభుత్వాలు ఎదురిచ్చేది ఏ ప్రభుత్వం కూడా లేదు. క్లారిఫికేషన్. ఓకే. అండ్ కోటేశ్వరరావు గారు, రెండో అంశాన్ని కూడా నేను 2 అంశాలను ప్రస్తావించాను. మీరు మొదటి దానికే పరిమితమైనారు. రెండో దానికి సంబంధించి ఏమైనా కామెంట్ చేస్తారా? రెండో అంశానికి సంబంధించి ఏ ప్రభుత్వం కూడా తాను కోర్టులో ఓడిపోవాలని లేకపోతే ఓడిపోయి ఒక విక్టిమ్ గా ప్రజల సానుభూతి పొందాలని ఏ ప్రభుత్వం కూడా అనుకోదు. అటువంటి సలహాలు ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే అది తప్పుడు సలహాలే. అటువంటి సలహాలు ఇచ్చారని నేను అనుకోను. విధానపరంగానే తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆ విధమైనటువంటి పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారికి కల్పించాయి తప్ప ఏదో దాని ఒక పథకం ప్రకారం చేశారు అని చెప్పేసేటువంటి ఆ ఒక కుట్ర సిద్ధాంతము లేకపోతే దానికి అల్లినటువంటి కథలను నేనైతే నమ్మడం లేదు. ఎందుకు నమ్మడం లేదు అంటే మనం ఆంధ్రప్రదేశ్ వైపు ఇట్లా చూస్తున్నాం. రెండో వైపు ఈ కరోనా సమయంలో కేంద్రంలో జరిగినటువంటి పరిణామాలు, కేంద్ర ప్రభుత్వం మీద సుప్రీంకోర్టు అదేవిధంగా వివిధ రాష్ట్రాల హైకోర్టులు చేసినటువంటి కామెంట్లు కూడా మనం ఈ సందర్భంగా చూసుకోవాలి. మరి అవన్నీ ఎందుకు నరేంద్ర మోడీ సర్కార్ ఎందుకు చేసింది? ఆ విధమైనటువంటి ఒక ముందు జాగ్రత్తగా చర్యగా లేకపోతే కోర్టులో ఓడిపోవాలని లేకపోతే మొట్టికాయలు వేయాలని కాదు కదా. వ్యాక్సిన్ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని నిలదీసిన తర్వాతనే పద్ధతి మార్చుకుంది. రేటు విషయం కానీ ఫ్రీ వ్యాక్సినేషన్. లేటెస్ట్ గా కాంపెన్సేషన్ ఇవ్వాలంటే దీన్ని జాతీయ విపత్తుగా మేము గుర్తించట్లేదు, అందుకని మేము ఇచ్చేటువంటి అవకాశం లేదు అని చెప్పినటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఒత్తిడికి లొంగి కానీ లేకపోతే వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల అవసరాల కోసం కానీ 50,000 ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించింది కదా. ఇది కూడా కోర్టులో కేసు వేసిన తర్వాతనేగా. కోర్టులో కేసు తీర్పు రాకముందే ఆ తీర్పు ఎటువంటిది వస్తుందో తెలిసి లేకపోతే ఒక అంచనా వేసుకొని దానికి వ్యతిరేకంగా కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే ఇంకా పరువు పోతుందని చెప్పేసి డ్యామేజ్ కంట్రోల్ లో భాగంగానే ఇప్పుడు పెట్టారు కదా. అందువల్ల ఏ ప్రభుత్వం కూడా ఆ విధంగా చేయదు. వాళ్ళ ఆలోచనలు లేకపోతే వాళ్ళ దానికి అనుగుణంగానే అవి ఉంటాయి తప్ప అవి కోర్టులో అనేక సందర్భాల్లో వీగిపోతాయి. మనకి చూసాము ఎన్నికల కమిషన్ విషయంలో తీసుకున్నటువంటి వైఖరి అందరికీ తెలుసు, ప్రతి వాళ్ళకి తెలుసు. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఓడిపోతుంది, సుప్రీంకోర్టులో ఓడిపోతుంది అనుకున్నాం, అన్ని చెప్పాం. కానీ అక్కడ వినేటువంటి వాళ్ళు లేరు, వాళ్ళకి సరైనటువంటి సలహాలు చెప్పే వాళ్ళు కూడా లేరు అనేటువంటిది మనకి ఈ 2.5 సంవత్సరాల్లో రుజువైంది. అందువల్ల రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి పనులే కనుక చేసేట్లయితే మళ్ళా అదే పునరావృతమవుతుంది. అది